వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు ఉత్తప్ప చూపిస్తాను. ఇది చాలా హెల్దీ టేస్టీ ఉత్తప్ప. ఎప్పుడు చేసుకొని ఉండరు ఇట్లా, ఇప్పుడు చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదా నా స్టైల్లో, ఎట్లుందో చెప్పండి. ఒక పిరిగెడు మినపప్పు నానేయాలి. ఒక 2-3 గంటలు నానితే సరిపోతుంది. అది డబుల్ అవుద్ది మినపప్పు. మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి నీళ్ళలాగా ఇట్లా మజ్జిగలాగా కలుపుకోవాలి. మినపప్పు అలా మజ్జిగలా చేసి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ కలిపిన తర్వాత నేను 1/2 కిలోకి ఎక్కువే కలిపాను. ఒక పిరికెడు మినపప్పుకి నాకు 6 ఉత్తప్పలు అయినాయి. మనం వేసుకునే దాన్ని బట్టి ఇది కలిపి పక్కన అట్లా 5 నిమిషాలు పెట్టి ఉల్లిగడ్డలు అవి కట్ చేసుకోవాలి. ముందు పక్కన పెడితే అది ఉప్మా రవ్వ ఉబ్బుద్ది అనమాట. మనం ఉల్లిగడ్డలు చాలా వేసుకోవచ్చు, బాగా ఎక్కువగా. నేను క్యారెట్ వేసాను, ఆప్షన్ క్యారెట్ మోటర్ అనేది. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కొంచెం మీరు తినగలిగేంత కారం వేసుకోండి. పచ్చిమిర్చి కంపల్సరీ, ఎండు కారం వేయకండి దయచేసి, బాగుండదు. ఉప్పు తగినంత మనం తినేమైతే వేసుకోవాలి. ఉప్పు ఎక్కువైనా బాగుండదు. తగినంత ఉప్పు వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఇంకా కొంచెం జోరు కూడా కలుపుకోవచ్చు. ఎక్కువ జోరు అయితే కాలడం లేట్ అవుద్ది. అందుకని బ్యాటరీ ఇట్లా ఉంచేస్తాను. బాండీలు పెట్టేశాను. 2 పొయ్యిల మీద పెట్టానులే నేను. ఇవైతే వేరే పని కూడా చేసుకోవచ్చు. పొయ్యి మీద వేసి ఒక 2 గంటలు వేసేస్తే సరిపోతుంది. స్ప్రెడ్ చేసి మొత్తము దోశ పెనం మీద కూడా వేసుకోవచ్చు. ఈ ఒక్కటి ఉత్తప్ప ఒక్క మనిషికి తినేంత సరిపోతుంది. ఎక్కువ తినే వాళ్ళైతే 2 వేసుకోవచ్చు. ఇది లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మీడియంలో ముందు వేసి మూత పెట్టేయాలి. ఆయిల్ వేసి మూత పెట్టేస్తే అప్పుడు నిదానంగా కాలుతుంటుంది మీడియం ఫ్లేమ్లో. పూర్తిగా లో ఫ్లేమ్ అయితే ఎక్కువ టైం పడుతుంది, 1/2 గంట పడుతుంది. ఇట్లయితే 1/2 గంట పడుతుంది. తిప్పేసిన తర్వాత కూడా ఎర్రగా అవ్వాలి. ఇంకా మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు. ఇది మా లంచ్ మధ్యాహ్నం.